యేసయ్య చెప్పండమ్మా, ఏ రాజు? మహిమ గల రాజు. సౌలుని పౌలుగా మార్చిన రాజు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన రాజు, శారాయిని శారాగా మార్చిన రాజు, దొంగనే పరిశుద్ధుడిగా మార్చిన రాజు, అపవిత్రుణ్ణి పరిశుద్ధుడిగా మార్చిన రాజు, పడిపోయిన వాణ్ణి నిలబెట్టిన రాజు, జీవితంలో ఓడిపోయిన వాణ్ణి చెప్పండి జయమిచ్చిన రాజు. మీకు అర్థమవుతాయిగా యేసుప్రభు అంటే ఎవరో? వస్తారో కూర్చుంటారో వెళ్ళిపోతారు అంతే. గ్రహింపు లేని భక్తి, అర్థం చేసుకోని భక్తి, బైబిల్లో ఏముందో గ్రహించని భక్తి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చిన బతుకుని మార్చుకోని భక్తి.